రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గానికి సంబంధించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వాణిదేవి వేదికపైన కూర్చున్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వేదికపై ఎలా కూర్చుంటారని ప్రోటోకాల్ పాటించలేదని బీఆర్ఎస్ నాయకులు గొడవకు దిగారు. ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. ఇరు పార్టీలు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి కొంత అంతరాయం కలిగించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉద్రిక్తతల మధ్య ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రోటోకాల్ పాటించలేదని కార్యక్రమాన్ని బాయ్కాట్ చేసి నిరసన తెలిపారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈరోజు మా ఉద్దేశం కూడా ఒకటే, ఇలాంటి కార్యక్రమాల్లో ఏదైనా చిన్న ఇబ్బందులు వస్తే దాన్ని పక్కన పెట్టి ఒక విశాల దృక్పథంతో, ఎందుకంటే అక్కడ కూర్చున్నది రేషన్ కార్డు వస్తుందని 10 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న వారు అక్కడ వైపు కూర్చున్నప్పుడు వారి బాధ, వారి వ్యధ 10 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న దానికి ఆలోచన చేయాల్సిన తరుణం ఇది. ఉదాహరణకి మేము ఈరోజు 12,000 మందికి ఈ నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియను మొదలుపెట్టినాం. దాదాపు 20 నుంచి 22,000 మందికి ఆ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి వారి సభ్యులను చేర్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంటే 35,000 మందికి సంబంధించి ఒక నియోజకవర్గంలో వారి కుటుంబాల్లో ఆనందం చూడాల్సిన బాధ్యత మా పైన ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పక్షాన, మా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం, పౌర సరఫరాల అధికారులు అందరూ కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేసి ఒక మంచి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. 6 కేజీలు ప్రతి వ్యక్తికి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం. ఇది రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం వస్తుందని వాళ్ళు కూడా ఎప్పుడు అనుకోలేదు. అందరికీ సన్న బియ్యం వస్తూ ఉంటే ప్రతి నెల ఒక వ్యక్తిపై 3 నుంచి 350 రూపాయల వరకు వారి కుటుంబ పరంగా ఆదా అవుతూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది ఎవరింట్లోనైనా. ఆ సంతోషంలో మనం అందరం భాగస్వాములు కావాలా. ఆ ప్రయత్న భాగంలోనే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి పోయి ప్రభుత్వ పరంగా మేము ఏం చేస్తూ ఉన్నాం, ఏం చేయబోతాం. ఈరోజు మా ఉద్దేశం కూడా ఒక దాన్ని స్టేజ్ మీద వాళ్ళని అందరినీ అట్లే కూర్చోబెట్టడంలో ప్రయత్నం చేయడంలో నేను బైకాట్ చేసి బయటికి రావడం జరిగింది. నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ ఎన్ని రకాలుగా పోలీసు వాళ్ళు మా కార్యకర్తల మీద దాడి చేసే ప్రయత్నం చేశారంటే నిజంగా దాన్ని ఆధారం. మా పోలీస్ సంబంధించిన మా సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైనా కూడా సమస్య వచ్చినప్పుడు 2 సైడ్లు ఉన్న వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలా, కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను దౌర్జన్యంతో గెంటేసే ప్రయత్నం చేయాలనడం మాత్రం చాలా తప్పు. నేను వెళ్తున్నానని చెప్పగానే ఏసీపీ గారే నన్ను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు పాలన చేస్తారనేది ఖచ్చితంగా ప్రభుత్వం ప్రశ్నించుకోవాలి. ప్రజాపాలన అంటే పోలీసు వాళ్ళని పెట్టుకొని కార్యక్రమాలు చేయడమే ప్రజాపాలన. మా జర్నలిస్ట్ సోదరులు నా కార్యక్రమం అంతా నాతో పాటు ముందుకు వస్తున్నారని జర్నలిస్టుల మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. జర్నలిస్టుల మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మనం చెప్పాడు కదా, జర్నలిస్టులను చూస్తే చెంపల మీద చల్ల కొట్టాలనిపిస్తుందని. అది కాంగ్రెస్ పార్టీ సంస్కారం. ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాడి విలువ ఏంటనేది, జర్నలిస్ట్ వాళ్ళకు ఎంత విలువ ఉంటుందనేది, సమాజంలో వాళ్ళ పాత్ర ఏంటనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మర్చిపోయినట్టున్నారు. ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, మేము దాడి చేస్తే తప్పేముందని. ఈరోజు పోలీసు వాళ్ళు కూడా మీడియా మిత్రుల మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. దాన్ని ఖండిస్తూ ఉన్నాం. నిజంగానే మీరు రేషన్ కార్డ్స్ ఇస్తే అందరికి ఇస్తున్నప్పుడు గాంధీ భవన్కి వెళ్ళి ఇచ్చినట్టు మీ పార్టీ పరంగా ఇస్తున్నట్టు అందరినీ తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడుతున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి ముగ్గు పోస్తేనే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవుతుంది. రేషన్ కార్డు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా ఇస్తున్నారా, కాంగ్రెస్ పార్టీ నుండి ఇస్తున్నారా అనేది సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం. దాన్ని స్టేజ్ మీద వాళ్ళని అందరినీ అట్లే కూర్చోబెట్టడం